శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: మేనాదేవి పంతం, శివుని నిర్ణయం, శివుని ట్రాన్స్ఫర్మేషన్, అద్భుతమైన మార్పు, గజ చర్మం పట్టు పీతాంబరంగా మారుట, మూడవ కన్ను పాలనేత్రం కస్తూరి తిలకంగా మారుట, శివుని సౌందర్యాన్ని చూసి దేవతలు ఋషులు మైమరిచిపోవటం, మేనాదేవి పశ్చాత్తాపం, శివుని పాదాలపై పడటం. శివ కళ్యాణంలో అత్యంత సుందరమైన ఈ ఘట్టాన్ని మిస్ కాకుండా చూడండి. అలాగే ఆ ఛానల్ కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో శంకరుడు సుందర రూపుడొకట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ నారదుడికి ఈ విధంగా చెబుతున్నాడట: ఓ నారద, ఇంతలో నువ్వు అనగా నారదుడు విష్ణువు చేత ప్రేరేపింపబడి వెంటనే శివుని దగ్గరకు వెళ్ళావు. నువ్వు దేవతల కార్యాన్ని చెయ్యాలి అని నిశ్చయించుకొని అక్కడికి వెళ్ళి రుద్రుడిని అనేక విధములైన స్తోత్రములతో స్తుతించి ఆయనకు నచ్చజెప్పావు. శంభుడు నీ మాటను ప్రీతి మర్యాదలతో ఉన్నాడు. తన దయాగుణము ప్రదర్శించదలిచిన వాడే అత్యద్భుతము, ఉత్తమము, దివ్యము అయిన రూపమును ధరించాడు. ఓ నారద, ఆయన సుందరత్వము రూపములో మన్మధుడని మించిపోయాడు. లావణ్యముకు పరమ నిధానము అయిన ఆ పరమేశ్వరుడు, నువ్వు ఆ శుభ్రుడి రూపాన్ని చూశావు, చాలా ఆనందించావు. పరమానందమును కూడా పొందిన నువ్వు అనేక విధములైన స్తోత్రముతో శివుడిని స్తోత్రం చేసి చాలా ఆనందించావు. ఆనందించి మేనా ఇతరందరిలో కలిసి ఉన్న చోటుకి వెళ్ళావు. మిక్కిలి ప్రసన్నుడవు, అధిక ప్రేమతో నుండి ఉన్న ఆడవైన నువ్వు అక్కడకు వచ్చి ఆ హిమవంతుని భార్య అయిన ఆ మేనాదేవిని ఆనందింపజేస్తూ ఈ విధంగా అన్నాడట: ఓ మేనా, విశాలమైన కన్నుల గలదాన, సర్వోత్తమమైన శివుని రూపమును చూడు. కరుణామూర్తి అయిన శివుడు మనపై దయ చూపించాడు అని అన్నాడట నారదుడు. ఆ మాట విన్న హిమవంతుని భార్య మేనాదేవి ఆశ్చర్యపోయి పరమానందమును కలుగజేయున్నది కోటి సూర్యకాంతి గలది అయిన అవయవముల ఎందు సుందరమైనది, రంగురంగుల వస్త్రములు గలది, అనేక ఆభరణముల చేత అలంకరింపబడినది, మిక్కిలి ప్రసన్నమైనది, చక్కని చిరునవ్వు గలది, గొప్ప లావణ్యము గలది, మనస్సును హరించున్నది, తెల్లని కాంతులను వెదజీల్లున్నది, చంద్రబంగతో అలంకరింపబడినది, విష్ణువు మొదలైన దేవగణమందరి చేత సేవించబడుతూ ఉన్నది. శిరస్సుపై సూర్యుడు ఛత్రము అనగా సూర్య గొడుగుగా గలది, చంద్రునితో సమానముగా ప్రకాశించినది అనే శివుని రూపాన్ని చూసిందట మేడపై నుంచి మేనాదేవి. ఆభరణములతో అలంకరింపబడిన ఆ శివుడు అన్ని విధములుగా సుందరుడై ఉన్నాడు. ఆయన వాహనమైన వృషభము యొక్క శోభను వర్ణించడానికి కుదరనటువంటిది. గంగా యమునలు అందమైన వింజామరాలు పట్టుకుని ఉన్నారు. 8 సిద్ధులు ఆ శివుడి ఎదుట అందంగా నాట్యమాడుతున్నారు. బ్రహ్మ, విష్ణువు మరియు దేవతలు వారి వారి వేషములను చక్కగా అలంకరించుకుని కైలాసపతితో కలిసి నడుస్తున్నారు. అప్పుడు అనేక రూపములు గలవారు, చక్కగా అలంకరించుకున్నవారు, మహద ఆనందంతో కూడినవారు అయిన గణములు జయజయధ్వానాలు చేస్తూ శివునికి ముందుగా నడుస్తున్నారు. ఓ నారద, ఆ సమయంలో పరమాత్మ యొక్క మహాసౌందర్యమును ప్రత్యేకించి ఎవరు వర్ణించగలరు? ఓ నారద, అటువంటి శివుడిని చూసిన మేన క్షణకాలంలో చిత్రపటంలోని మనిషి వలె పిత్తరిపోయి నిలబడింది. తరువాత మిక్కిలి ఆనందంతో, నా కుమార్తె ధన్యురాలు, ఆమె గొప్ప తపస్సు చేసింది. ఓ మహేశ్వర, ఆమె తపస్సు యొక్క ప్రభావం వలననే నువ్వు ఈరోజు నా ఇంటికి వస్తున్నావు. ఓ పార్వతీపతి, నేను ఇంతకు ముందు తప్పించుకోవడానికి సాధ్యం కానంత శివనిందన చేశాను. ఇప్పుడు నా పట్ల నువ్వు ప్రసన్నుడు కావాలి అని నమస్కరించుకుంటున్నదట ఆ మేడపై నుంచి ఆయన్ని చూస్తూ. ఆమెన ఆ విధంగా పలికి చంద్రశేఖరుని బాగా స్తోత్రం చేసింది.
చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు హిమవంతుని భార్య మిక్కిలి సిగ్గుపడింది. ఇంతలో నగరంలో నివసించే ఎందరో స్త్రీలు శివుడిని చూడాలి అని అనుకున్నారు. వారంతా ఎవరికి వారు చేస్తున్న పనులను వదిలిపెట్టి బయటకు వస్తున్నారు. ఒక స్త్రీ పార్వతీవరుడునైన శంకరుని చూడాలనే కోరికతో తన కోరికను ఆపుకోలేక స్నానము చేస్తూ ఆ చూర్ణముతో సహా బయటకు వచ్చినది. ఒక ఆమె భర్త యొక్క సేవను వదిలిపెట్టి ఎలికత్తులతో కలిసి చేతిలో అందమైన చావరం పట్టుకొని సింహుని దర్శించాలనే కుతూహలంతో బయటకు వచ్చినది. ఒక ఆమె తన పిల్లవానికి పాలు ఇస్తున్నది. అయినా శ్రద్ధతో పాలు తాగుతున్న ఆ బాలుకుడిని వాడు చాలు అని తృప్తిపడకుండానే వాడిని విడిచిపెట్టి శివుడిని చూడాలనే ఉత్కంఠతో బయటకు వచ్చినది. ఒక ఆమె బంగారు మృణతాడును కట్టుకోబోయి అది చేతిలో ఉండగానే బయటకు వచ్చేసినది. ఒక ఆమె పార్వతీవరుని చూడాలనే కుతూహలంతో ప్రీతితో భోజనానికి కూర్చున్న భర్తను వదిలిపెట్టి వచ్చినది. ఒక స్త్రీ కాటుక భరణను చేతిలో పట్టుకుని ఒక గంటికి మాత్రమే కాటుక పెట్టుకుని ఇంతలో పార్వతీవరుని చుట్టడం కోసం బయటికి వచ్చినది. ఒక సుందరి తన పాదాలకు లత్తుకులు దిద్దుకుంటూ ఉన్నది. ఇంతలో ఊరేగింపు శబ్దాన్ని విని చేస్తున్న పనిని వదిలిపెట్టి శివుడిని చూడటానికి వచ్చినది. స్త్రీలంతా ఈ విధంగా వారు చేస్తున్న వివిధ కార్యకలాపాలను విడిచిపెట్టి చేతిలో వస్త్రమును కింద పడేసి వస్తున్నారు. వారంతా అప్పుడు శంకరుని రూపాన్ని చూసి అందరూ మోహమును కూడా పొందారట. అప్పుడు వారు శివుడిని చూసి ఆనందించి ప్రేమతో నిండిన హృదయములతో ఆ శివుడి రూపమును హృదయంలో నింపుకొని ఈ విధంగా అనుకుంటున్నారట ఒక్కొక్కరు మనసులో. హిమవంతుని నగరమునందు నివసించే పౌరుల కన్నులు సార్థకములైపోయినాయి. ఎవరెవరు పరమశివుని రూపాన్ని చూశారో వారి జన్మలు సార్థకములైనాయి. సమస్త పాపమును పోగొట్టే శివుడిని ఎవరు ప్రత్యక్షంగా చూస్తారో వారి జన్మ మాత్రమే సఫలమును పొందుతుంది. వారి కర్మలు మాత్రమే సఫలమవుతాయి. శివుని కొరకు తపస్సు చేసిన పార్వతి సమస్తమును సాధించినది. ఆమె ధన్యురాలు. శివుడిని భర్తగా పొందిన ఈ పార్వతి కృతకృత్యురాలు. సృష్టికర్త ఆనందంతో ఈ పార్వతీ పరమేశ్వరుల జంటను కలపకపోతే అప్పుడు అతని శ్రమ అంతా నిష్ప్రయోజనమైపోయేది కదూ. ఈ ఉత్తమమైన జంటను కలిపి బ్రహ్మదేవుడు చాలా మంచి పని చేశాడు. అందరూ చేసిన పనులన్నీ ఈ కలయికతో సార్థకమైపోయినాయి. మానవులకు తపస్సు చేయనిదే శివుడి దర్శనం లభించదు. మానవులందరూ శివుని దర్శనం చేత మాత్రమే కృతార్థులవుతారు. పూర్వము లక్ష్మి నారాయణుని భర్తగా పొందిన విధముగా సరస్వతి బ్రహ్మను భర్తగా పొందినట్లుగా ఈ పార్వతీదేవి శివుడిని భర్తగా పొంది మిక్కిలి ప్రకాశిస్తోంది. మనం స్త్రీలందరము ధన్యులమైనాము. పురుషులందరూ ధన్యులైనారు. ఎవరైతే సర్వేశ్వరుడైన గిరిజాపతి అయిన శంకరుడిని చూస్తారో వారంతా ధన్యులవుతారు అంటూ వారంతా గంధముతోనూ అక్షింతలతోనూ శివుడిని పూజించి సాదరముగా పేలాలు విసురుతున్నారట ఆయన మీదకి. ఆ స్త్రీలందరూ కొందరు స్త్రీలందరూ మేనాతో కలిసి ఉత్సాహంతో మేడపై అక్కడే నిలబడి చూస్తున్నారు. వారు మేనా హిమవంతుల మహాభాగ్యాన్ని వర్ణిస్తున్నారు. అప్పుడు ఆ స్త్రీల చేత వర్ణించబడుతున్న సుందరమైన గాథలు వింటున్నాడు శివుడు. ఓ నారద, శంకరుడు విష్ణువు మొదలైన వారందరితో కలిసి అప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడట శంకరుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో శంకరుడు సుందర రూపుడవుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు పెళ్లి కొడుకు అవుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.